అరే అవునరా సంటూ అక్కడ చూడరా. ఏ మధుబలటి మధుబాలటి ఇటురా నీ కళ్ళలో. మధుములాటి కాదు మధు. సరే మధు, నీకు ఒకటి తెలుసా మధు, ఇప్పుడంతా వైట్ పేపర్ తీస్తే చాలు కవితలు నీళ్ళలాగా ప్రవాసిస్తుంది చూడు. అవునా? నువ్వు ఎస్ అని చెప్తే నీకోసం ఇంద్రధనుసుని వంచుతా. ఎంత బాగుంది కదా. ఎదవా, ఇంద్రధనుసు ఆల్రెడీ వంగే ఉందిరా, నువ్వేం వంచుతావు? మధు ఇక్కడేం చేస్తున్నావు? పదా. ఒర్రే రాజు, నువ్వు ఎప్పుడు వచ్చావు? మళ్ళీ చెప్తా, రా రా రా. హలో హలో, ఏం వినిపించలేదు. తిప్పి పట్టుకున్నావు, ఇలా పెట్టు. హలో స్పీకింగ్. హలో, నా పేరు భవానీ. భవానీ సార్. సార్ నేను సప్న. సార్ మీకు సప్న తెలుసు కదా సార్? చెప్పు, మాట్లాడు. 4th క్లాస్ నుంచి నేను సప్న ఫ్రెండ్స్. చెప్పు. ఒకసారి సునామీ వచ్చింది కదా, అప్పుడు మెయిన్ విషయం ఏంటో చెప్పు. తర్వాత మేమిద్దరం విడిపోయాం సార్. ఇప్పుడు సడన్ గా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇంకేం చెప్పను. అడ్రస్ చాలా కష్టపడి సప్న మీ కాలేజ్ లోనే చదువుతోందని తెలుసుకున్నాను. సప్న అడ్రస్ మీరు చెప్తే నేను. అమ్మ దుర్గమాత, పేరు భవాని కదా. ఇంతసేపు నువ్వు మాట్లాడిందంతా రికార్డ్ చేసేసాను. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, ఎవరు చెప్పి మాట్లాడుతున్నావు అన్నీ నాకు తెలుసు. ఇక పైన నన్ను డిస్టర్బ్ చేయకు. ఇంక పైన ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు, లేకపోతే పోలీస్కు ఫోన్ చేస్తా. ఫోన్ పెట్టు. 99% అమ్మాయిలు ప్రేమలో పడి ఇలాగే చేస్తారు, ఆ తర్వాత పారిపోతారు. నీ జీవితాన్ని ఎందుకురా పాడు చేసుకుంటున్నావు? ఇది తెలిసి మీ నాన్న బాధపడతాడు. మా నాన్నకి ఇది ఇష్యూ కాదు. 99% అమ్మాయిలు పడిపోతారేమో, కానీ 1% అదే నా స్వప్న. నాన్న సారీ నాన్న, నాతో మీరు మాట్లాడరా. నేను తప్పు చేశానన్నా, లైఫ్లో ఫస్ట్ టైం. కానీ అది చేసేటప్పుడు నాకు తప్పు అనిపించలేదు. యాక్చువల్లీ ఏం జరిగిందని మీరు నన్ను అడగాల్సింది. తర్వాత మీరు తిట్టినా కొట్టినా ప్రశాంతంగా ఉండేదాన్ని. మీరు నాకు ఏ శిక్ష అయినా వెయ్యండి, కానీ మీరు నాతో మాట్లాడకుండా ఉండకండి నాన్న. మీతో మాట్లాడకుండా ఉండలేను నాన్న. అందుకని ప్లీజ్ నాతో మాట్లాడకుండా ఉండకండి నాన్న. నేను అతని గురించి చాలా విషయాలు ఊహించుకున్నాను, కానీ మీరదంతా చూడలేదు. మీరు న్యూస్ పేపర్లో ఆ ఫోటోని చూసిన వెంటనే నేను చెడ్డ అమ్మాయినని మీరు ఊహించుకున్నారు. నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. మీరు మీ బిజినెస్ గురించి అర్థం చేసుకునే అంత కూడా నన్ను అస్సలు అర్థం చేసుకోలేదు నాన్న. మీరు అమ్మకి ఇదంతా అర్థం అవుదని తెలుసు. మీరే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఉండొచ్చు. ఏమన్నావే? ఎంత మాట అన్నావే? నేనంటే నీకు లెక్కలేదు ఏంది? ఇక్కడ చూడు, నిన్న కనింది నేను, నీకు జన్మమిచ్చింది నేను. ఏ అమ్మను నిన్ను ఇంతగా అర్థం చేసుకోదు. నా కంట్లో చూసి చెప్పు, నా మూతి చూసి మాట్లాడు. చెప్తే నాకు అర్థమవుతుంది. ఒక్క విషయం మాత్రం నాకు అర్థం కాలేదు. మిగతా అమ్మాయిలాగా చదువులో దృష్టి పెట్టకుండా ఎందుకే ఇలా చెడిపోయావు? నేనేం చెడిపోయాను? అందరు అమ్మలు మంచోళ్ళే, మీరు తప్ప. ఏమన్నావు? నేను మంచిదాన్ని కాదా? నాతో ఇలా చెప్పేదానికి నీకు ఎంత ధైర్యమే? వదలురా, ఏదైనా చంపేస్తాను. వదలు. అక్క ప్రశాంతంగా ఉండు. నీకేమైనా పిచ్చి పట్టిందా? స్వప్నాన్ని ఎందుకు కొడుతున్నావు? విడ్రా. విన్నావా? చెవిలు బాగా తెరుచుకుని విను. ఈ రోజు నుంచి నువ్వు ఏం చేసినా నాకు తెలియాలి. చివరికి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో కూడా నాకు తెలియాలి. ఎక్కువగా ఎగురొద్దు, ఆ తర్వాత వంటేంట్లో నిన్న బంది పెట్టేస్తాను. చెప్పింది బాగా గుర్తుపెట్టుకో.
తీసుకోండి. ఒరే రాజు, గమ్మునుండు. వాడు చదువుతున్నాడు, తర్వాత మాట్లాడతాం. నేను వెళ్తాను. సరే జాగ్రత్త. ఎంత విచిత్రమైన ప్రపంచం కదా. ఎవ్వరు సంతోషంగా లేదు, అందరూ ఏడుస్తూ ఉన్నారు. రాజు స్వప్న కోసం ఏడుస్తున్నాడు, నేను మధు కోసం ఏడుస్తున్నాను. నేను బాధలోనే ఉన్నా. దీని ఎవరైనా జీవితం అంటారా? ముందు చూడు సంటూ, నీ కట్ పీస్ రా. దాన్ని పికప్ను చూసావా? టాప్ గేర్ రా. తను పోనీలే, వదులు. నన్ను ఇప్పుడు బ్యాగ్ గిర్లు వేసేసింది. లేదప్పుడు తను పోస్ట్ని చూడు. అరే వదిలేయండిరా. అప్పుడు నువ్వేం చేస్తావు? ఒక గేమ్ ఆడదాం. నువ్వు మధుకి దగ్గర వెళ్ళి వెనకాలనే గుద్దు. అయినా తన నిన్ను ఏం చెప్పకపోతే ఖచ్చితంగా మధు నిన్ను లవ్ చేస్తుంది. పిచ్చారా నీకు? తను ప్రాబ్లం చేస్తుంది. తన కొంచెం తిక్క డాంజర్ పీస్. వెళ్తే నన్ను లాగి కొడితే అదంతా వద్దు. లెఫ్ట్ లోకి తిప్పు. రెడీగా ఉండు, లేకపోతే మిస్ అయిపోతుంది. ఒరే నాకు భయంగా ఉందిరా. ఏం అవుదురా? ఓకే నేను రెడీ. వెళ్ళు వెళ్ళరా. ఎవడ్రా అది? ఒరేయ్ ఆగండ్రా, ఆగండ్రా, ఆగండి, ఆగండి అంటున్నా. నన్ను కొట్టమని నువ్వు కొట్టేశావు. అంతా ఒకటే కాదురా, మధు నువ్వే కొట్టావు అనుకుంటుంది. కొట్టేది నేను కాదు, వీడే. నేనే కొట్టలేదు. నేను కొట్టాననుకో బీర్ బాక్స్ పగిలిపోతుంది. గీర్ బాక్స్? చీ 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 చీ. ఏమైంది? రాజు, నీకేమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు? అమ్మ దగ్గర చెప్పవా? ఆ రోజు రాత్రి నువ్వు నిద్రపోకుండా ఏదో వాగుతున్నావు. చిన్నప్పటి నుంచి నీ మూడే బాగలేదు. ఏంటి, నేను ఇంట్లో ఉంటే నీకు ప్రాబ్లమా? ఏంట్రా ఎందుకులా మాట్లాడుతున్నావు? సరిగ్గానే చెప్తున్నా. ఆ రోజు ఎందుకు తిరుగుచా అని అడిగావు. కాలేజ్ ఫీజు, ట్యూషన్ ఫీజు అన్ని వేస్తున్నావు. ఇంకెపైన నన్ను వదిలే. ఏంటి మేడం, ఎందుకు ఏడుస్తున్నావు? వాడి 10th ఎగ్జామ్ రిజల్ట్ చెప్పడానికి అమ్మ అని పిలుచుకుంటూ పరిగెత్తుకొచ్చాడు. స్కూల్ గేమ్స్లో గెలిచినా ఓడిపోయినా ఏం జరిగినా అన్నిటికంటే ముందు నా దగ్గరే చెప్తాడు. కానీ కొన్ని రోజులుగా నా కొడుకు మారిపోయాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు నాకు అర్థం అవటం లేదు. ఇక్కడ చూడు, రాజు దగ్గర ముందుగానే చెప్పాను. తప్పని తెలిసి వాడు ఒక చేస్తున్నాడంటే నా దగ్గర ఖచ్చితంగా చెప్పాలన్నాను. వాడేమన్నా ఉంటే ఖచ్చితంగా చెప్తాడు. సరే, ఒక విషయం గురించి ఆలోచించు. రాజు మనతో ఇంకా ఎన్ని రోజులు ఉంటాడు చెప్పు? ఇంకా 4-5 నెలలే. తర్వాత పై చదువులకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లైఫ్ కెరియర్లో బిజీ అయిపోతాడు. తర్వాత మనం వాడితో అస్సలు మాట్లాడలేము. తర్వాత వాడు లేకుండా మనం బతకగలమా? కొడుకు గురించి వదిలేసి నా గురించి ఆలోచించు. నువ్వు నన్ను చూసుకో, నేను నీ కొడుకుని చూసుకుంటా. కాదు, మీరు నన్ను చూసుకోండి, నేను మీ కొడుకుని చూసుకుంటా. సరేలే, అట్లానే చేద్దాం. రాజు ఎక్కడా?